ఈరోజు ఆల్ పార్టీ మీటింగ్కి జనసేన పార్టీ తరఫున అటెండ్ అయ్యి కొన్ని ఇష్యూస్ డిస్కస్ చేయడం జరిగింది. బేసిక్గా ఆల్ పార్టీ మీటింగ్ అంటే హౌస్ ఏ రకంగా రన్ చేసుకోవాలి, అందరు సభ్యులకి మాట్లాడటానికి అవకాశం కల్పించాలి అనేటువంటి విషయాల గురించి నేను మాట్లాడాను. చిన్న పార్టీ అయినా సరే చాలామంది దేశంలో చిన్న చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. 2 ఎంపీలు 3 ఎంపీలు 4 ఎంపీలు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఏదైనా ఒక సబ్జెక్టు మాట్లాడటానికి సఫిషియెంట్ టైం మినిమం 10 నిమిషాలు కావాలి ఏదైనా మాట్లాడాలి అంటే. సో ఆ టైం ఇస్తేనే కానీ మనం చెప్పాల్సినటువంటి విషయం ఏదైనా క్లియర్గా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. సో అదే రకంగా ఈరోజు జనసేన పార్టీ అంటే మీ అందరికీ తెలుసు 100% స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి పార్టీ ఈ భారతదేశంలో. 21 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసి 2 పార్లమెంట్లకు పోటీ చేసి మొత్తం 21కి 2 పార్లమెంటు గెలిచి 100% స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి పార్టీ. మా పవన్ కళ్యాణ్ గారి యొక్క అధ్యక్షతన ఈ పార్టీ బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ సాధించింది. సో ఈరోజు ప్రజలు కూడా చాలామంది రాష్ట్రంలో మేము ఏం చేస్తామని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో తప్పకుండా పార్లమెంట్లో మాట్లాడి ప్రధానంగా డ్రింకింగ్ వాటర్ సమస్య, రోడ్ల సమస్య, అదే రకంగా ప్రతి ఒక్కరికి విద్య, మరి పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకోవటం, అమరావతి క్యాపిటల్ సిటీని త్వరగా నిర్మించుకోవటం, వీటిలన్నిటి మీద తప్పకుండా పార్లమెంట్లో మాట్లాడతాం. సో నేను ఇవ్వాల్సినటువంటి సజెషన్స్ కూడా జనసేన పార్టీ తరఫున ఇచ్చాం. మరి తప్పకుండా మాకు పార్లమెంట్లో మాట్లాడటానికి అవకాశం దొరుకుతుంది. మరి మా ఇద్దరు ఎంపీలను కూడా పార్లమెంట్లో అవకాశం వచ్చినప్పుడల్లా ప్రజల తరఫున మరి మా గళం కూడా ఇప్పిస్తాం. సార్, 45 రోజుల్లోనే రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి వైసీపీ డిమాండ్ చేస్తుంది. అఖిల పక్షంలో అంశాలు లేవనెత్తారు. దీనిపైన మీ స్టాండ్ ఏంటి? రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మీరు ఏం చెప్తారు? తప్ప అడ్మినిస్ట్రేషన్ బాగానే ఉంది, బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. వాటి గురించి పెద్ద ఇష్యూస్ ఏముంది? ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ ఏదో మాట్లాడుకుంటుంటారు. దాని గురించి మనం పెద్ద స్పందించాల్సినటువంటి అవసరం లేదు. ప్రత్యేక హోదా అంశాన్ని కూడా లేవనెత్తలేదు మీరు అంటున్నారు. మిగతా పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి కదా, బీజేపీ. డెఫినెట్గా ప్రజల సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని అన్నింటిని గురించి మాట్లాడాల్సింది పార్లమెంట్లో. దిస్ ఈజ్ నాట్ ఏ ప్లేస్ టు డిస్కస్ ఆల్ దీస్ ఇష్యూస్. ఇక్కడ ఏంటి, హౌస్ ఏ రకంగా నడుపుకోవాలనే దాని మీద మాత్రమే డిస్కషన్ చేయాలి. మిగిలినవన్నీ హౌస్లో మాట్లాడాలి. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా హౌస్లో మాట్లాడాలి.